నమస్తే అండి. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ కావడంపై ఈ భేటీ కావడంతో చెలరేగిన రాజకీయ వివాదం. ఈ రాజకీయ వివాదం నడుమ ఆయన కీలక విచారణ ఇచ్చారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బోండా ఉమ తన వైఖరిని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ను దాటలేదని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా దాటే ప్రసక్తే లేదని బోండా ఉమ తేల్చి చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను శిరసా వహిస్తానని అనవసరంగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని ఆయన ఈ కమిటీలో పేర్కొన్నారు. అయితే ఇక్కడ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్ళిన ఆ సమయంలో అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కలవాల్సి వచ్చిందని బోండా ఉమామహేశ్వరరావు ఈ కమిటీకి వివరించారన్నమాట. అక్కడ అంబటి రాంబాబుతో తనకు దాదాపు 3 దశాబ్దాలుగా వ్యక్తిగత పరిచయం ఉందని, ఆ క్రమంలోనే ఆయన తన వద్దకు వచ్చి పలకరించారని తెలిపారు ఈ కమిటీలో బోండా ఉమామహేశ్వరరావు గారు. అయితే తాము కేవలం కాపు సామాజిక వర్గ సమస్యలపైనే సాధారణంగా మాట్లాడుకున్నామని, అంతకు మించి ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే కొందరు దుష్ట శక్తులు ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు బోండా ఉమా గారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణే ప్రాధాన్యమని పేర్కొన్నారు బోండా ఉమా గారు. ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానని, అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదని, మున్ముందు కూడా చేయబోనని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ముద్రగడ్డ సభ వద్ద జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని బోండా ఉమా గారు త్రిసభ్య కమిటీకి హామీ ఇచ్చారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో సొంత పార్టీ నాయకులు సఖ్యతగా కనిపిస్తే అలా క్యాడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం తీవ్రంగా పరిగణించిందనమాట. ఈ కారణంగానే బోండా ఉమాను వివరణ కోరడం, ఆయన త్రిసభ్య కమిటీ ముందుకు వచ్చి వివరణ ఇచ్చారన్నమాట. గతంలో అంబటితో భేటీపై కాస్త ఘాటుగానే స్పందించిన బోండా ఇప్పుడు ఈ కమిటీ ముందు మాత్రం పూర్తిగా తగ్గి వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అధిష్టానం కఠిన వైఖరిని వల్లే ఆయన ఈ రకంగా యూటర్న్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడంపై కఠినంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధిష్టానానికి బోండా ఉమా ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లే కనిపిస్తుంది. త్రిసభ్య కమిటీ తన నివేదికను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సమర్పించనుందన్నమాట. ఇదండి.